ఈ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఒక గుంటలో పడిపోయాడు. లేవగానే అతని కళ్ళు వెడల్పయ్యాయి. ఎందుకంటే అక్కడ చుట్టూ కుళ్ళిపోయిన శవాలు పడి ఉన్నాయి. మాయా ప్రజలు వెనుక నుండి అతన్ని పట్టుకోవడానికి వస్తుండడంతో అతను వెంటనే బయటికి పరిగెత్తాడు. గుంటలో నుండి బయటకు రాగానే అతనికి ఒక అడవి కనిపించింది. దాని దారి అతనికి తెలుసు. అతను నిరంతరంగా పరిగెత్తాడు. అతని గాయం నుండి రక్తం కారుతోంది. శరీరం బలహీనపడుతోంది. అప్పుడే అతనికి ఒక చెట్టు కనిపించింది. అతను వేగంగా కోతిలా దానిపైకి ఎక్కాడు. అతని గాయానికి త్వరగా చికిత్స చేయకపోతే అతను రక్తస్రావం వల్ల చనిపోతాడు. కొద్దిసేపటి తర్వాత మాయా ప్రజలు అతని కింద నుండి వెళ్లిపోయారు. కాని అతని గాయం నుండి కారిన రక్తం కింద వెళుతున్న ఒక మాయా వ్యక్తి వీపుపై పడింది. ఇది అతనికి తెలియదు. వారు వెళ్లగానే ఆ అబ్బాయి నొప్పితో అరిచాడు. అప్పుడే ఆ అబ్బాయి ఒక చిరుత పులిపిల్లను చూశాడు. అతను వెనక్కి చూసినప్పుడు దాని తల్లి గర్జిస్తోంది. అతను చెట్టు నుండి దూకి పూర్తి శక్తితో పరిగెత్తడం మొదలుపెట్టాడు. చిరుత వేగం ఎక్కువగా ఉంది. అది అతన్ని పట్టుకోబోతోంది. ఇదిలా ఉండగా తాము తప్పు దిశలో వచ్చామని మాయా ప్రజలకు తెలిసింది. ఒక వ్యక్తి వీపుపై పడిన రక్తం చూసి ఆ అబ్బాయి చెట్టుపై దాక్కున్నాడని అర్థం చేసుకున్నారు. యజమాని వెంటనే వెనక్కి తిరగమని ఆదేశించాడు. కొంత దూరం వెళ్లి వారు నిశ్శబ్దంగా శబ్దాలను వినడం మొదలుపెట్టారు. త్వరలోనే టైగర్ క్లోన్ను చూశారు. వారు మళ్లీ అతనిని వెంబడించడం మొదలుపెట్టారు. కాని వారి వెనుక చిరుతపులి కూడా పరిగెత్తుకుంటూ వస్తోందని వారికి తెలియదు. ఒక మాయా వ్యక్తి చిరుతపులికి ఎదురుగా వచ్చాడు. చిరుత అతనిపై దాడి చేసింది. సహచరులు బల్లెం గుచ్చి చిరుతను చంపారు. కాని అప్పటికే టైగర్ క్లోన్ చాలా దూరం వెళ్లిపోయాడు. మాయా ప్రజలు నల్ల చిరుతను దేవుడి రూపంగా భావిస్తారు. దాన్ని చంపడం వారికి పెద్ద అపశకునం. ఇదిలా ఉండగా ఆ అబ్బాయి ఆగకుండా పరిగెత్తుతూనే ఉన్నాడు. వారు చాలా వెనుకబడి ఉన్నారని చూసినప్పుడు అప్పుడు అతను చెట్టు బెరడుతో తన గాయాన్ని నొక్కి రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. అతను నా కొడుకును, మా నల్ల చిరుతను చంపాడు. అతన్ని వదలకూడదు అని యజమాని చెప్పాడు. వారు మళ్లీ అతని వెనుకపడ్డారు. రాత్రి అయ్యే వరకు వెంబడించడం కొనసాగింది. ఆ అబ్బాయి కొద్దిసేపు ఆగాడు. అప్పుడే అతనికి కాగడాలతో మాయా ప్రజలు వస్తున్నట్లు కనిపించారు. అతను మళ్లీ పారిపోయాడు. ఉదయం వారు ఒక చెట్టుపై నీలిరంగును చూశారు. అప్పుడే ఒక విషపూరిత పాము వారిలో ఒకరిని కాటువేసింది. ఇది చూసి అతను వెంటనే పామును చంపేశాడు. చికిత్స లేకపోవడం వల్ల అతన్ని అక్కడే వదిలేసి ఆ అబ్బాయిని వెంబడించడం మొదలుపెట్టారు. చివరికి వారు టైగర్ క్లోన్ను చూశారు. బాణాలు వేశారు. కాని అతను తప్పించుకుని నది ఒడ్డుకు చేరుకున్నాడు. ముందు ఒక పెద్ద జలపాతం ఉంది. మాయా ప్రజల నుండి తప్పించుకోవడానికి అతను ఏమీ ఆలోచించకుండా జలపాతంలోకి దూకేశాడు. మాయా ప్రజలు పైనుండి చూస్తూ ఉండిపోయారు.